బాబు గారు మొన్న 2 సీట్లు అనౌన్స్ చేశారు. వెంటనే పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది. ఎందుకంటే తన మీద ప్రెషర్ వచ్చింది. మండపేటను అరక్కుది అనౌన్స్ చేయగానే దాంతో వీళ్ళు పవన్ మీద ఒత్తిడి తేగానే పవన్ కళ్యాణ్ రాజానగరం రాజోలుకి తను పోటీ చేయబోతున్నట్టు ప్రకటించాడు. అంటే ఇక్కడ వాస్తవంగా పొత్తుల సంగతి తేలట్లా. పవన్ కళ్యాణ్ కోరుతోంది దాదాపు 65 దాకా అని. అదే సందర్భంలో ఇటు తెలుగుదేశం పార్టీ దాన్ని ఇవ్వడానికి వెనకాడుతోంది అన్నటువంటిది ప్రధానంగా కనబడుతున్న అంశం. ఎందుకంటే లేకపోతే ఇన్ని రోజులు సాగదీసుకోవాల్సిన అవసరం ఏంటి? అయితే ఇక్కడ చంద్రబాబు అందుకని ఇప్పుడు లిస్టులు అనౌన్స్ చేయడం ఆపేశారు. కానీ తెలుగుదేశం గెజిట్ అయినటువంటి ఆంధ్రజ్యోతిలో రోజు వార్తలు రాయిస్తున్నారు ఎవరెవరికి టికెట్లు అన్నటువంటి. జనసేన కోరే సీట్లని కూడా ఇందులో రాసేస్తారనమాట సైలెంట్గా. వీళ్ళకి కన్ఫామ్ చేసేసారు. ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాలో హిందూపురం నందమూరి బాలకృష్ణ, తాడిపత్రి జయసేస్మిత్ రెడ్డి, రాఫ్తాడు పరిటాల సునీత, ఉరవకొండ పయ్యావుల కేసు, కదిరి కందికుంట వెంకటప్రసాద్ కుటుంబాలకి ఇచ్చారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. దాన్ని బట్టి వీళ్ళకి కన్ఫామ్ అయినట్టు. మిగతా వాళ్ళది పరిశీలనలో ఉన్నాయి అన్నటువంటిది జ్యోతి రాసిందంటే నమ్మచ్చు ఈ తెలుగుదేశం విషయంలో.